ఈ రోజుకు సంబంధించిన గాథ అని సరేనా. ప్రవక్త మూసా అలైహిస్సలాం కాలం నాటికి సంబంధించిన ఒక హత్యకు సంబంధించిన గాథను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముక్తసరిగా పురాణంలో ఈ గాథ పేర్కొనబడింది. ముక్తసరిగా మనం చెప్పుకోవాలంటే ప్రవక్త మూసా అలైహిస్సలాం గారి కాలంలో ఓ మహాధనికుడు ఒకడు ఉండేవాడు. ఆ ధనికుడికి తమ్ముడు ఉండేవాడు, తమ్ముడికి కొడుకులు కూడా ఉండేవాడు. అతనికైతే సంతానం ఉండేది కాదు. అయితే అతని దగ్గర ధనరాశులు ఉండడం చూసి తన తమ్ముడి కుమారులకి ఏమిటంటే ఒక కింత అనేది అసూయ కలగడం ప్రారంభమైంది. ఎప్పుడు ఇతను సస్తాడు, ఎప్పుడు కుటుంబమంతాడు, ఇతని యొక్క మొత్తం ఆస్తిని యావదాస్తిని అనేది స్వాహా చేసేద్దాం అనే ఆలోచన వారిలో మొదలైంది. అయితే ఎంత చూసినా సావడం అనేది ఈడు ఎప్పుడు రైడు తెచ్చేది, ఈడి యొక్క ఆస్తిని మేము ఎప్పుడు అనుభవించేది ఆలోచన అనేది ఎప్పుడైతే హద్దులు దాటిందో చివరికి వారు కలిసి ఏం చేశారు, అతన్ని హత్య చేసేసారు. హత్యలు చేసేసి సర్కిల్ అంటారు, ఆ సర్కిల్ ప్రదేశంలో తీసుకెళ్లి శవాన్ని రాత్రి పూర్ణ పడేశారు. ఉదయాన్నే ప్రజలు వచ్చి ఇంత పెద్ద ధనికుడు ఎవడు చంపాడు, ఎవడు ఇతనికి శత్రువులు ఉన్నారు, వ్యక్తి కూడా చాలా మంచివాడు, అలాంటిది ఏమి లేదా ఇలాంటి ఆలోచనతో అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంకా రాత్రి హత్య చేసిన వాళ్ళు వచ్చి మళ్ళీ అంటే తమ్ముడి కొడుకులు వచ్చి కొయ్యో మర్రు అని వాళ్ళు ఏడుస్తూ అయ్యో లబో దివో అని ఎవరు చెప్పేశారు, ఇది అది దుర్మార్గులు ఫలానా వ్యక్తి చంపించాడు, ఫలానా వ్యక్తి చంపించాడు, ఇలా ఆలోచన మొదలైతే ఏమిటి మీరేమిటి మాట్లాడేది, మూసా అలైహిస్సలాం అని పిలవండి, ఆయన తీర్మానించాలి, ఆయన మామూలు వ్యక్తి కాదు, చాలా పెద్ద మొత్తం అనేది అతను వదిలేసి వెళ్ళాడు, ఇంకా వారసత్వం ఎవరికి ఇలాంటి మాటలు అనేది ఇంకా ఏడుస్తూనే మొత్తం చెబుతున్నాను. అలా ప్రవక్త మూసా అలైహిస్సలాం వచ్చి ప్రవక్త మూసా అలైహిస్సలాం వాళ్ళు సంప్రదించారు. ప్రవక్త మూసా అలైహిస్సలాం వచ్చినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారంటే, సరే ఒకవేళ అతను బతకాలి అంటే ఒక మాటను వాళ్ళు పాటించాల్సి ఉంటుంది. అదేమిటంటే ఆవుకి సంబంధించిన ఒక భాగాన్ని తీసుకువచ్చి ఒకవేళ అతన్ని తడిమినట్లయితే అతను లేస్తాడు, మాట్లాడతాడు. ఇది అల్లాహ్ ఆదేశం. సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కావాలంటే అది లేకుండా కూడా బతికించారు. అయితే పరీక్షార్థం ఈ మాట చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు వంకర బుద్ధి గడవాళ్ళు. ఎవరు? మూసా అలైహిస్సలాం అనుయాయులను అని చెప్పుకోవచ్చు, లేదంటే మూసా అలైహిస్సలాం యొక్క జాతికి చెందిన బనీ ఇస్రాయీల్ కాస్త వక్ర బుద్ధి వాళ్ళకి. కనుక వాళ్ళు ఏం చేస్తారంటే, సరే ఆవు అంటే చాలా ఆవులు ఉన్నాయి, మరి ఏది కానీ దాని రంగు ఏమిటి అన్నారు. రంగు చూపించడం జరిగింది. బాగా అది ఎరుపు రంగు గలదై ఉండాలి, సరేనా, పసుపు పచ్చ ప్లస్ ఎరుపు రెండు కలిపి అలా కళ్ళకు కొట్టుకొచ్చినట్టుగా ఉండాలి అని. సరే రంగు ఆ రంగు ఆవు దొరికిపోతుంది. మరి వయసు ఎలా ఉండాలి అన్నది, సరేనా, మరీ ముసలిది అయి ఉండకూడదు, మరీ కుర్రది అయి ఉండకూడదు అని అది చెప్పడం. సరే అది దొరికిపోతుంది, ఇంకా ఏమైనా విశిష్ట లక్షణాలు ఉంటే ఏమైనా చెప్పండి అని. సరేనా, గమనించాల్సింది చెప్పిన మాట చేసుకుంటే అయిపోయింది. అయితే ఇన్ని ప్రశ్న అన్నాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే ఆ వయసుకు చేరుకొని కూడా దానిలో ఒక్క లోపం కూడా ఉండకూడదు, అది వ్యవసాయపు పనులు చేసి ఉండకూడదు. ఆ కాలంలో తన గుడ్డుల్ని మేపే వాళ్ళు ఏమిటంటే వ్యవసాయం కోసం మేపేవాళ్ళు, వేరే ఉద్దేశమే లేదు. ఎందుకు వ్యవసాయ వ్యవస్థ బలపడినాక కాలం అది. మనం గమనించాల్సి ఇవన్నీ ఎలా వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ వెళ్లారో ఆ విధంగా వారిని ఆ సమస్యను జటిలం చేయడం అనేది జరిగింది. అయితే ఆ సమయంలో చివరికి వారు అన్నారు, ఇన్షా అల్లాహ్ చిత్తమైతే కనుక మేము ఇది చేస్తామంటే ఆ కారణంగా వారికి అది నెరవేరింది. అది ఎలా నెరవేరింది కనుక ముక్తసరిగా మనం చెప్పుకున్నట్లయితే, సరేని ముక్తసరిగా చెప్తున్నాను మీకు. ఆ ఆవుని తీసుకొచ్చారు, తర్వాత దాని భాగాన్ని ఏదో ఒక భాగం అంటే దాంట్లో విభేదాలు ఉన్నాయి, ఏదో భాగాన్ని తీసి అలా తడిమేసరికి అతను లేచి తను హత్య చేసిన వ్యక్తుల్ని గుర్తించి తర్వాత అతను మరణించడం జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సంఘటన తెలియజేసిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇలానే మేము మరణించిన వారిని తిరిగి బతికించి లేపుతామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కనుక ఈ ఆవు ఎక్కడి నుంచి వచ్చిందన్న సంఘటన మనం తెలుసుకున్నట్లయితే, ఆవు గురించి మనం కథనాన్ని తీసుకుంటే ఒక గొప్ప యొక్క తల్లిదండ్రుల సేవ చేసే యొక్క బాలుడు, తల్లిదండ్రుల సేవ చేసే వాళ్ళు. అప్పటికి బాలుడు కాదు, అప్పటికి అతను పెద్దవాడైపోయాడు. అతనిక ఏమంటారు ఫ్లాష్ బ్యాక్ అంటాం కదా, తన పూర్వ జీవితం. తన తండ్రిని ఎంత బాగా సేవ చేసుకునేవారంటే, ఒకసారి వజ్రాల వ్యాపారి పరీక్షార్థం దైవదూత వజ్రాల వ్యాపారి రూపంలో వచ్చి, నీ యొక్క నాన్న అది గొప్ప వజ్రాల వ్యాపారి కదా, నా దగ్గర వజ్రాలు ఉన్నాయి, పిలువు మీ నాన్నని. అంటే మా నాన్న నిద్రపోతున్నారు అన్నాడు. లేదు పిలువు, నేను అమ్మేసి వెళ్ళాలి, నేను తొందరలో ఉన్నానంటే లేదు నువ్వు కాస్త వెయిట్ చేయి, నిద్ర లేచిన తర్వాత నేను పిలుస్తాను. అతను కాసేపు కూర్చున్న తర్వాత అన్నట్టు, చూడు నేను ఇప్పుడు 1,00,000 ఇస్తున్నా అంటే 80,000 ఇచ్చేస్తానయ్యా, నువ్వు వెళ్ళి నిద్ర లేపన్నాడు.
చూడు మా నాన్న నిద్రలేదు, కావాలంటే నీకు 1,20,000 ఇప్పిస్తా అన్నాడు. ఆ తర్వాత అలా అంటూ అంటూ సగానికి వచ్చేసాడు. ఎన్నో పెరుగుతూ 2 లక్షలకు వెళ్ళిపోయాడు. అయితే నాన్నని లేపడానికి అతనికి ఇష్టం లేదు. ఆ విధంగా అతను వ్యాపారి వెళ్ళిపోయాడు. నాన్న మరణిస్తూ ఒక ఆవుని అతనికి బహుమానంగా ఇచ్చి మరణించాడు. కనుక ఆ బహుమానంగా ఇచ్చిన ఆవుని అంతే బంగారంగా బాలును చూసుకునేవాడు. ఆ మొత్తం చూడండి అల్లాహ్ యొక్క యుక్తిని గమనించాల్సిందిగా ఎక్కడ అటువంటి యొక్క లక్షణాలు గల ఆవు వాడికి దొరకలేదు, గడించారు. ఇక్కడ చివరికి ఈ బాలుడి దగ్గరే దొరికింది. అంటే అప్పటికతను పెద్దోడైపోయాడు. సరేనా? ఇంకా ఈ ఆవుని మామూలు అంటే ఇంకా అమ్ముతాడైనా మామూలుగా అమ్మడు. సరేనా? ఏంటి ఎంత రేటు ఇది అని అంటే సరే ఇది ఎందుకు ధనం ఉంది, చాలా మామూలుగా ఆస్తిపరుడు కాదు అతను. సరేనా? కనుక చివరికి ఒక మాట జరిగింది ఏంటంటే నీ ఆవు అంతటి యొక్క బంగారం ఇస్తాం, ఇవ్వాలి. నీ ఆవు అంతటి బంగారం ఇస్తాం, ఇచ్చాయంటే ఇవ్వనండి. సరే ఇదేంటంటే అంత బంగారం అయితే ఇచ్చానండి, ఈ పిచ్చే అభిమానం ఇంకే అంటే ఆలోచన వాళ్ళకి కలిగి ఉండదు. తర్వాత ఎప్పటికి రాజే అంటే దానికి 10 బంగారం ఇవ్వాలి, ఆ ఆవుకి 10 బంగారం ఇవ్వాలి. ఆ విధంగా వాళ్ళు తీసుకుని ఇది చేసినది. అంటే గమనించాల్సిన మరో కోణం ఏమిటంటే ఇక్కడ అదే తల్లిదండ్రుల సేవ చేసిన వాడికి ఎవరు లేరు, అతనికి దిక్కు ఎవరు లేదు. ఆ ఆవు తప్ప ఆవు అతనే. అలాంటి వాడికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఆలస్యంగా నేను ఎంత గొప్పగా దీవించాడు, ఎంత గొప్ప యొక్క స్థాయిని కల్పించాడు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం అనేది గుర్తు పెట్టుకోవాల్సి ఉంది. అలాగే ఆస్తి కోసం, దీనికోసం, దానికోసం అంటూ మనం అనేది సొంతమని మన రక్త సంబంధాన్ని అనేది రక్తసిక్తం చేయడం అనేది ఎంత మాత్రం సమంజసమైన విషయం కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోపం తెచ్చే విషయం. కనుక త్యాగానికి మనం అనేది పెద్దపీట వేయాలి కానీ స్వార్థానికి ఎప్పుడూ మనం అనేది వత్తాసు పలకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్లో చెప్పబడే ఈ గాథల ద్వారా నీతిని గ్రహించి మన బతుకుల్ని మార్చుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వజాకుముల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.